వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తిని ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తిని ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివే ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివే వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు ఆద్యంతము లేని అమరత్వమే నీ సొంతము ఆద్యంతము లేని అమరత్వమే నీ సొంతము నీ వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివే నీ వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివే వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములండి. మరి మధ్యాహ్న కాల సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుని మాట వినటానికి మన హృదయాలు సిద్ధపరచుకోవాలని
మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో ఆ మాట వినటానికి మన హృదయాలు సిద్ధపరుచుకుందామండి. పదే పదే మనం ఏం చెప్పుకున్నామంటే దేవుని మాట వినట కంటే శ్రేష్టమైనది లోకంలో ఏది లేదు. అది ధన్యకరమైన జీవితం అని దేవుని యొక్క వాక్యం మనం బోధిస్తా ఉంది. కాబట్టి మరి దేవుని సన్నిధికి వచ్చేటటువంటి మనము ఎప్పుడు ఏం గుర్తుంచుకోవాలంటే ఈ రోజు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ దినమున కొన్ని మాట మనం జ్ఞాపకం చేసుకోక ముందుగా మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందామండి. మరి ఉపవాస దినమున చేరి వచ్చిన మనందరం కూడా తల్ల వంచి కడు మూసుకొని పరిశుద్ధాత్మ సన్నిధిలో మరి సమయాన్ని అప్పగించుకుంటూ ఈ సమయాన్ని మరి మా సజ్జనం చేసుకుందామండి. పరిశుద్ధుల ఒక తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘన నామములో తండ్రి మధ్యాహ్న వేళ మీ సన్నిధిలో అయ్యా చేరి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి అయ్యా. మా మంచి కాపరి, మా మంచి బోధకుడా, మా మంచి తండ్రి, మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు ప్రభువా. అయ్యా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి నా నామం నా ముందులో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి మీరు నమ్మదగిన వారు ప్రభువా. సహాయం దయచేయండి అయ్యా. ఈ దినమున చేరి వచ్చిన బిడ్డలతో మీ దివ్యమైన వాక్యం మేము పంచుకొని పోతుండగా మీ కృప సాన్నిధ్యం మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం తెచ్చండి అయ్యా. వినగలిగిన చెవులను హృదయం మాకు తెచ్చి సహాయం తెచ్చండి. ఇదిగో ప్రభా, ఏ మాటలు మాకు అవసరమో ఇదిగో తండ్రి, మరి కేవలం ఇక్కడ చేరిన మాకే కాదు ప్రభా, ఇదిగో తండ్రి మరి ఎంతమంది అయితే నా తండ్రి వీడియో ద్వారా ప్రభా మీ యొక్క వాక్యాన్ని వీక్షించబోతున్నారో వారితో కూడా మీరు మాట్లాడి సహాయం తెచ్చండి అయ్యా. ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయో, ఎవరికి ఏ బాధలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో నాకైతే తెలియదు ప్రభా. మీరు ఎరుగున్నారు కాబట్టి మా అందరితో మీరు మాట్లాడండి, సహాయం తెచ్చండి. నమ్మదగిన దేవుడు అని, ప్రేమ గల తండ్రివని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి మా ప్రార్థన మనం మీకే విన్నవించుకొనుచు ఈ కార్యక్రమం ప్రారంభించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్యం అండి, గుర్తుంచుకోండి, బాధ్యత భారము అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బాధ్యత భారము, ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. అంటే బాధ్యత భారము అనే రెండు మాటలు ఎందుకు ఈరోజు మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, మరి ఒక మాట ఏంటంటే దేవుడు బాధ్యత అప్పగిస్తాడా లేకపోతే మనకి భారం మోపుతాడా? దేవుడు బాధ్యత అప్పగిస్తాడా లేక భారం మన మీద మోపుతాడా అని మనం జ్ఞాపకం చేస్తే, దేవుడి యొక్క వాక్యములో నాకు తెలిసినంత వరకు, నేను ధ్యానం చేసినంత వరకు నాకు తెలిసినటువంటి మాటలు ఏంటంటే, దేవుడు బాధ్యత అప్పగిస్తారు కానీ భారం మన మీద మోపరు అని నాకు అర్థమైంది. ఏం చేస్తారండి? దేవుడు బాధ్యత మనకు అప్పగిస్తాడు కానీ భారం మన మీద మోపడు అని నాకు అర్థమైపోయింది. అయితే మరి బాధ్యత దేవుని మహిమ కలుగును గాక. మనం ఏం చెప్పుకున్నామండి? దేవుడు బాధ్యత అప్పగిస్తారా లేక భారం మోపుతారా అని చూస్తే ఏం చెప్పాను? నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు దేవుడు బాధ్యతే మనకు అప్పగిస్తారు కానీ ఆయన భారం మోపేవాడు కాదు అని దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు భారం మోపేవాడు కాదు అంటే ఆధారాలు ఉన్నాయి అక్కడ, కానీ బాధ్యత ఇస్తాడంటే కూడా ఆధారాలు ఉన్నాయి. ఆ మాట మనం చదువుకుందామా? మొదటి పాయింట్గా ఆ మాట చదువుకుందామండి. ఆదికాండము 1వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడతాయి. ఆ మాట చదువుకుందామండి. ఆదికాండము 1వ అధ్యాయములో ఒకసారి 1వ అధ్యాయము 28 చదవండి. 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? ఇక్కడ దేవుడు నరుని సృజించిన తరువాత, వారిని మనుషుగా చేర్చిన తరువాత ఏం చేశాడు ఆయన? ఇక్కడ ఆశీర్వదించిన తర్వాత ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల మీద వారికి అధికారం ఇచ్చామన్నాడు. వాటిని మీరు లోబరుచుకోనండి, ఆకాశపు పక్షులను గాని, సముద్రపు చేపలు గాని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని గాని ఏలండి అని
చెప్పారు. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? బాధ్యత కనపడుతుంది. మీరు ఇవ్వాలండి, ఇది స్వతంత్రించుకోండి అని చెప్తారు. ఇక్కడ ఒక బాధ్యత ఇచ్చాడు. ఇది బాధ్యతగా కనపడుతుందా, భారంగా కనపడుతుందా? మనకి బాధ్యత కనపడతా ఉంది. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఇచ్చాడు. అయితే ఇదంతా మనకు తెలుసు, ఆది కాండం మనకు తెలుసు, దేవుని బిడ్డలకి అంత తెలుసు. అయితే ఇప్పుడు కొంతకాలం పోయిన తరువాత ఇప్పుడు బాధ్యత వారికి భారముగా మారినట్టు మనకు కనపడుతుంది. ఎవరికి? ఈ ఆది మానవులకు దేవుడిచ్చిన బాధ్యత భారముగా మారింది. ఎప్పుడు బాధ్యత మారింది? 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుని నాన్న మహిమ కలుగును గాక. ఆ మాట కూడా చదువుకున్నారండి. ఈ ఆది కాండం 3వ అధ్యాయంలోనే మరి 16 నుంచి 19 వచనం చదువుకున్నట్టయితే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ వారికి దేవుడిచ్చిన బాధ్యత భారముగా మారింది. ఎందుకు మారింది అది కూడా చూసుకుందామండి. చదువుకున్నారండి. అయితే 16 వచనం, ఆయన ఆ స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నేను ఏలునని చెప్పాను. జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ మనకు తెలుసు, ఏం తెలుసు మనకి? దేవుడు అప్పగించిన బాధ్యతను విస్మరించి దేవుని మాట తృణీకరించి వాళ్ళు ఏం చేశారు? సైతాను మాట విన్నారు. సైతాను మాట వినినందువలన ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయింది? ఈ బాధ్యత దాటిపోయి భారం పెరిగిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇక నేను మీకు తోడుగా ఉండను, నేను ఇచ్చిన బాధ్యతను మీరేం చేశారు? విస్మరించారు, త్రోసివేశారు. కాబట్టి ఇక నేను మిమ్మల్ని పోషించను, నేను మీకు సహాయం చేయను. కనుక మీరేం చేయాలి? మీ అంతటా మీరే వెళ్ళిపోయి పొలాన్ని మీరు దున్నుకోవాలి, దాన్ని బాగు చేసుకోవాలి. ఇప్పటి వరకు ముళ్ళ తుప్పలు గచ్చపొదలేమి లేవు. ఇప్పుడు సస్యశ్యామలంగా అన్ని ఫలభరితమైన చెట్లు, పండ్లు, ఫలాలు ఇచ్చే చెట్లే ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి ఏం చేస్తాయి? ఇక్కడ మీకు ముండ్ల తుప్పలు మొలుస్తాయి, మీకు వ్యతిరేక భూమి మారిపోద్ది, ఇవి ఉన్నటువంటి జంతువులు కూడా మీకు వ్యతిరేకంగా మారిపోతాయి. కాబట్టి ఇక మీకు ప్రయాస వస్తుంది, మీకు బాధ కలుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా మనకి 16వ చదువుకున్నాం. తర్వాత కూడా ఆయన ఏమన్నారు? ఆయన ఇక్కడ 16వ వచ్చేసరికి నీవు గర్భవేదంతో పిల్లల కందు అన్నాడు అక్కడ. అంటే అంతకుముందు నీకు శ్రమ ఉంటుంది, నువ్వు పిల్లలకి కష్టం వస్తే అని ఇప్పుడు చెప్పారా? చెప్పారు. అంటే ఏంటిది? ఆ బాధ ఆమెకి లేదు. పిల్లల కనినా కూడా ఎలా కనేదో చక్కగా సంతోషంగా కనేదేమో, కానీ ఇప్పుడేమైపోయింది? అది భారంగా మారిపోయింది. జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నాన్న మహిమ కలుగును గాక. తరువాత 17వ వచనం మన ఆదాముతో దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శిపింపడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ మనకు కనపడుతుంది, దేవుడిచ్చిన బాధ్యతను విస్మరించి సైతాను మాట విని వాళ్ళు ఏం చేసుకున్నారు? భారం కలుగు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ బ్రతుకు వాళ్ళకి ఏమైపోతుంది? భారం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఆ పట్టిన అన్నం తినాలంటే ఏం కావాలంటే కష్టపడితేనే, చెమట ఓడిస్తేనే ఆ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొత్తం తువ్వేసుకొని మళ్ళీ సేద్యం చేసుకుంటేనే వాళ్ళకి పట్టిన అన్నం కడుపుండా ఆహారం వస్తూ ఉంది. ఇప్పుడు భర్త ఎడల వాంఛ కలిగినటువంటి స్త్రీకి ఏం కలుగుతుంది? గర్భం వస్తే బిడ్డ కనాలంటే ఏమైపోతుంది? గర్భవేదన వస్తా ఉంది. ఎవరు చేసుకున్నారు ఇది? ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, దేవుడు బాధ్యత అప్పగించేవారే కానీ భారం మోపేవారు కాదు. అయితే ఈనాడు మనుషుల జీవితాలు భారమై కూర్చున్నాయి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఎవరో పలకించిన ఏమంటున్నారు? ఇక్కడ ఏమంటున్నారు? ఏం చెప్పమంటావు? ఈ కుటుంబ భారం మొయ్యలేక అల్లాడిపోతున్నా, ఈ అప్పుల భారం మొయ్యలేక కుంగిపోతా ఉన్నా, ఈ అనారోగ్య భారంతో తలడిల్లిపోతున్నా. అనారోగ్యంతో హాస్పిటల్ పోవచ్చుగా, ఏం వెళ్తాం హాస్పిటల్కి? ఆ డాక్టర్ గారు చేసే ఫీజులు, ఆ టెస్టులకి తలడిల్లిపోతున్నాం, కట్టలేక అల్లాడిపోతున్నాం అంటున్నారా లేదా? అంటున్నారా లేదా? అంటే ఇప్పుడు కేవలము అనారోగ్యం వచ్చి బాగలేక హాస్పిటల్ పోతే డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తాడు, మనకు ఆరోగ్యం వచ్చుద్ది అని వెళ్ళటానికి కూడా ఇప్పుడు ఏమైపోతున్నాము? భయపడిపోతున్నాం. ఎందుకని? జ్ఞాపకం చేసుకున్నాం. ఇదంతా టోటల్ గా మనం ధ్యానం చేస్తే మనకు అర్థం ఏంటంటే, మనిషి బాధ్యత కలిగిన వ్యక్తే. దేవుడు బాధ్యత ఇచ్చాడు, మంచిదే.
బాధ్యతను ఇప్పుడు దేవుని మాట తృణీకరించడం వల్ల వాళ్ళకి భారం అయిపోయింది. ఇవాళ అంటే ఏంటిది? న్యాయం తప్పిపోతుంది. న్యాయం తప్పి అన్యాయంలో ఉంచడం వలన భారం అయిపోతుంది జీవితాలు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నామండి. ఇప్పుడు మనకు బాధ్యత ఏంటిది? మనకు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తాం. పెళ్లి చేయడం బాధ్యత భారమా? బాధ్యత. పెళ్లి చేసిన తర్వాత బాధ్యతగా పెళ్లి చేస్తే పెళ్లి అయిన తర్వాత అది ఎలా ఉంది? భారం అయిపోతుంది. ఎందుకు భారం అయిపోతుంది? కట్నాలు గోల ఎక్కువైపోయింది. అవునా? తీసుకురాపని అంటే ఎవరి సొమ్ము అది? అతని సొమ్ము కాదే. అతను అన్యాయస్తుడు ఇవి ఎవరి సొమ్ముకు ఆశిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కన్న బిడ్డను చక్కగా చదివించి అదిగో మన బిడ్డను వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత భార్యాభర్త చక్కగా ఉండాల్సిన దానికి బదులుగా ఇప్పుడు ఏమైపోయారు అక్కడ? ఈ కొద్ది కాలంలో ఈ కొద్ది రోజుల్లో కొద్ది నెలలు సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత ఏమైపోతుంది? ఇక అత్తమాను భారం అయిపోతుంది. ఏంటిది? మనుషుల స్వార్థం పెరిగిపోతాం. జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు పిల్లల స్కూల్లో చేర్పిస్తా ఉన్నాం. పిల్లల స్కూల్లో చేర్పించినప్పుడు అక్కడ మాస్టర్లు ఏం చేస్తారు? ఆ పిల్లవాడు ఇప్పుడు మన బాధ్యత ప్రకారము పిల్లవాడికి ఒక బాధ్యత అప్పగిస్తున్నాం. ఏంటి? నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలని. అవునా కదా? చదువుకో. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఏమైపోతుంది? ఆయన వీళ్ళ చదువుకో చెప్పిన మాట మంచిదే, కానీ ఆ తర్వాత ఈ యొక్క వాళ్ళు నేర్పే చదువులో రాసే అక్షరాలు వాళ్ళకి ఏమైపోతున్నాయి? భారం అయిపోతారు. అవునా? వాడికి ఇన్ని పుస్తకాలు ఇచ్చి, ఇన్ని నోట్స్లు ఇచ్చి, ఈ హోంవర్క్ ఇచ్చి, క్లాస్ వర్క్ ఇచ్చి వాళ్ళకి భారం మోపుతా ఉన్నారు. వాడి ఇంటికి వచ్చి ఏమంటున్నాడు? ఇక్కడ కుయ్యో మరి మొత్తుకుంటాడు. అమ్మో నేను చదవలేకపోతున్నా, అమ్మా నేను స్కూల్కి వెళ్ళానమ్మా, నేను ఇంట్లోనే ఉంటానమ్మా, నేను ఆడుకుంటానమ్మా అంటాడు. జ్ఞాపకం చేసుకున్నా. ఎందుకని? చూడండి, మేము చిన్నప్పుడు కూడా చదువుకున్నప్పుడు మాకు ఇంత భారం లేదండి. ఇంత లేదు. చాలా చక్కగా ఆ స్కూల్లో చెప్పేవాళ్ళు. కాకపోతే ఒక గంట ట్యూషన్కి వెళ్ళేవాళ్ళము. ఇంత భారం లేదు. ఇంత అంత లేదు. ఇప్పుడు ఏమైపోయింది? ఇక్కడ ఏదో కార్పొరేట్ స్కూల్ అంట, ఏదో పెద్ద పెద్ద చదువులంట కదా. ఈ చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి పిల్లల్ని చంపుకు తింటా ఉన్నా. ఇదంతా ఏంటిది? ఇది పిల్లవాడు మొయ్యలేనంత వాడు బాధ్యతగా స్కూల్కి పంపిస్తే వాడికి మొయ్యలేని భారము. ఇన్ని పుస్తకాలు వాడికి మొయ్యలేని భారం. ఇంత క్లాసు వరకు హోంవర్క్ మొయ్యలేని భారం. జ్ఞాపకం చేసుకో. ఈ రీతిగా మనుషులే భారం కల్పించుకుంటున్నారు, కానీ దేవుడిది ఎక్కడ భారము మహిమ చెప్పలేదండి. దేవుని ఆయన మహిమ కలుగును గాక. ఇందామని చెప్పుకున్నాం కదా. మరి అదే కాకుండా మరి ఇంకా భారం ఎవరికి భారం అవుతుందని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చదువుకున్నాం కదా. ఎఫ్ఎస్సీ పత్రిక ఒకసారి వేయండి. ఎఫ్ఎస్సీ పత్రికలోకి ఒకసారి మనం బైబిల్ తీసుకుంటే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయము 25 చదువుకుందామా? 5:25 ఎఫ్ఎస్సీ పత్రిక 5:25లో ఏమని రాయబడింది అక్కడ? ఆ మాట నేను చదువుతానేనండి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అని అన్నాడు. ఇక్కడ పురుషుడికి దేవుడు అంటే వివాహం చేసుకున్న పురుషుడికి దేవుడు ఏం సెలవిస్తున్నాడు? ఇక్కడ పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అంటున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా పురుషుడు తన భార్యను చక్కగా ప్రేమిస్తే ఏం చేస్తాడు? అన్ని సమకూరుస్తాడు. బాధ పెడతాడా? ప్రేమలో ఏముంటుంది? సహాయం ఉంటుంది. ప్రేమలో ఏముంటుంది? ఇచ్చుతుంటుంది. ప్రేమలో ఏముంటుంది? ఎదురుని కష్టపెట్టేది ఏముండదు. ప్రేమలో ఉండదు. మరి ఎదుటి వాళ్ళని కష్టపెట్టే పరిస్థితి ఎక్కడ వస్తుంది? ప్రేమ లేని చోట వస్తుంది. అంతే కదా. అంటే ఇప్పుడు ఈ వివాహం అయిన తరువాత ఈ భర్తలు భార్యలకి భారముగా ఉన్నారా? ఎలా ఉన్నారు చెప్తా? ఎలా అనుకోవచ్చు మనము? చాలా అందరూ అనుకోవట్లేదు, కానీ కొంతమంది విషయంలో భర్తలు భార్యలకు భారమై కూర్చున్నారు. అవునా? ఎందుకు? వారు చక్కగా డ్యూటీల కన్నా కాస్త అటు ఇటుగా పోతారేమో, కానీ కొంతమంది మహానుభావులు ఉన్నారే చక్కగా ఆ టయానికి డ్యూటీ చేసి వస్తారు. ఏ డ్యూటీ చేస్తారు? వెళ్ళకూడదు స్థలానికి వెళ్ళిపోతూ ఉంటారు, త్రాగకూడదు తాగుతూ ఉంటారు, తినకూడదు తింటూ ఉంటారు. చక్కగా డ్యూటీ చేసినట్టు ఒక బాధ్యతలాగా చేస్తూ ఉంటారు. కానీ ఆ బాధ్యతలాగా చేసేటువంటి ఆ చెడ్డ పనులు, చెడ్డ అలవాట్లు భార్యకి ఏమైపోతున్నాయి? ఇక్కడ భారమైపోయి. ఎందుకని? డబ్బులంతా అక్కడ అయిపోతున్నాయి, అక్కడ కాజేసుకుంటున్నారు. ఇంటికి రావడానికి ఏమీ లేదు. ఇంట్లో ఏది అడిగినా కూడా కసులు బుస్సులు కోపాలు, గట్టిగా అడిగితే కొట్లాటలు, గొడవలు.
అవునంటారా కాదంటారా? ఇది దేవుడు చేశాడా, మనిషి చేసుకున్నాడా? మనిషి చేసుకున్నాడు. దేనికి? మనిషి స్వార్థం. నా భార్య నేను చక్కగా మరి మా తల్లిదండ్రులు పెళ్లి చేశారే, లేకపోతే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానే, నా భార్యను మరి ప్రేమించి మరి సంరక్షించాలని బాధ్యత నా మీద ఉందని ఆ బాధ్యతను విస్మరించినందువలన ఇప్పుడు ఏమైపోయింది? భర్త ఏమైపోయాడు? భార్యకి భారం అయిపోయాడు. ఈ తప్పు ఎవరి మీద వేద్దాము? ఎవరిని అందాము? ఏమో అక్కడ అంటారు, ఎందుకో నమ్మ దేవుడు ఇట్లా చేస్తున్నాడు అంటారు. దేవుడు గాంధీసేవలు తాగమన్నాడా? దేవుడు తిరిగి రమ్మన్నాడా? జోదాలు ఆడమన్నాడా? చెడ్డ పనులు చేయమన్నాడా? నష్టపోమన్నాడా? కుటుంబాన్ని కూల్చుకోమన్నాడా? అనలేదే. అవునా కాదా? ఇది భారమే కూర్చో. అందుకే అమ్మ కొత్తగా పెళ్ళైంది అమ్మ ఎలా ఉందంటే, ఏం చెప్పమంటావు ఆంటీ, ఏం చెప్పమంటావు పిన్ని నా బాధ అంటంట. ఎందుకు? ఆ బిడ్డకు మొయ్యలేని భారం అయిపోయింది. దేవుని మహిమ కలుగును కాక. ఇవంతా కూడా మనుషుల స్వార్థ. అనారోగ్యాలు వస్తున్నాయి. ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి? అన్ని కల్తీలు కదా. వాడి స్వార్థం కోసం, ఎవడో స్వార్థం కోసం అన్నింటిలో కల్తీలు కలిపితే అవి మనం ఎక్కువ డబ్బులు పెట్టి మంచిగా కొనకోసం తిన్నందువల్ల మనకు అనారోగ్యం పాలైపోయి మనకు ఆరోగ్యం లేక మన భారాన్ని మోస్తున్నాం. ఏం భారం మోస్తున్నాము? అనారోగ్యాన్ని భారం మోస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితిలో ఆ భారం మోస్తూ ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా కొంత చూసుకుంటే మరి ఎబిసి పత్రికలోనే ఒక మాట జ్ఞాపకం చేసుకున్నామండి. దేవుని ఆయన మహిమ కలుగును గాక. అక్కడ కొలసీ పత్రిక 3వ అధ్యాయము 20 వచ్చిన ఒక మాట. కొలసీ పత్రిక పక్కన 3వ అధ్యాయము 20 చూసినట్లయితే ఇక్కడ పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అని అన్నారు. దేవుని వాక్యం చేస్తుంది. బిడ్డకి ఏం చెప్తుందండి? చూడండి, బిడ్డలు పుట్టినప్పుడు మనం ఎంత సంతోషిస్తాము. ఆడపిల్లలు పుట్టిన బాధపడుతున్నారు, మగపిల్లలు పుట్టిన వాళ్ళు సంతోషిస్తున్నారు. ఎందుకు? వీళ్ళు ఇప్పుడు అల్లా ఎదిచ్చారు కాబట్టి. అవునా కాదు? నిజమే కదా. ఇదంతా తారుమారు అయిపోయిందండి. జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ బిడ్డలారా, పిల్లలారా మీ తల్లిదండ్రులు ప్రేమించినట్టే ఇవాళ ఎంతమంది బిడ్డలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రులు సంతోషపరిచే విధంగా ఉన్నారు. వాడికి ఒక బాధ్యత అప్పగిస్తున్నారు తల్లిదండ్రులు. నాన్న నువ్వు కాలేజీకి వెళ్ళమ్మా, అమ్మ నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకోండి అని చెప్పేసి వారికి ఒక బాధ్యత అప్పగించి ఫీజులు కట్టి డ్రెస్సులు కుట్టించి, అవునా, వారికి ఒక బాధ్యతగా ఒక వెహికల్ కొనిపెట్టి రకరకాల ఏదో సదుపాయాలు కూర్చి ఒక బస్సు ఏదో సమకూర్చి నువ్వు చక్కగా చదువుకోమని చెప్పేసి ఈ బాధ్యత నువ్వు నెరవేర్చుకోమంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బాధ్యత విస్మరించి వాళ్ళు ఏమైతున్న పరిస్థితి ఏమైపోతుంది? తల్లిదండ్రులకి ఏగు మేగులేని కూర్చున్నారు. ఇక్కడ ఇవాళ బిడ్డలను బట్టి ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. అయ్యో నా తండ్రి కష్టపడుతున్నాడే, నా తల్లి కష్టపడుతుందే, నేను చదువుకోసం బాధ్యత నా మీద ఉందే, నేను చదువుకోకపోతే నా జీవితం పాడైపోద్దే, నా తల్లిదండ్రులు ఎంతో వేదన చెందుతారే, నా తల్లి రెక్కల ముక్కలు చదివిస్తున్నారే అనేటువంటి ఆ జ్ఞానంతో ఏమన్నా బిడ్డను అడగలుగుతున్నారా? లేదు. కొంతమంది భర్తలు త్రోవ తప్పి భారమై కూర్చున్నారు భార్యలకి. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులకు భారమై కూర్చొని మోయలేని భారము కుంగిపోయి ముఖమెంతో చేసుకొని తినక తల వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమైనా పలకిస్తే ఏమన్నా నీకేలేమ్మా, 4 కొడుకులు అమ్మా చక్కగా అందరూ ఉన్నారు నీకేమమ్మా అని అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఏం కొడుకులు అయ్యా, ఏం కూతుర్లు, ఏం కొడుకు, ఏం చెప్పంటావు నా బాధ. ఎందుకని? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతున్నట్టుగా బిడ్డలు తప్పు చేస్తే చెప్పగలుగుతారా? భర్త తప్పు చేసి చెప్పుకోగలుగుతారా? చెప్పడానికి అవకాశం లేదు కదా. పనులు పోతాయి కదా. అమ్మో ఈ కొడుకు ఇలా, అవునా చెప్పినప్పుడు అవునా అంటారు కదా. తావత ఏం చేస్తారు? ఆ కొడుకు అంటే ఇలా అంట, వాడు పెద్దోడు అంటే తండ్రుడు అంటే అలా అంటుంటే చెప్తే పొరుగు పోయేది మళ్ళీ వాళ్ళకే కదా. జ్ఞాపకం చేస్తాం ఇవాళ. అందుకే కొంతమంది భర్త, అందరినీ అనట్లేదండి, కొంతమంది భర్తలు భార్యకు భారమై కూర్చున్నారు. ఎవరిది? అతని స్వార్థమే. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులు భారమై కూర్చున్నారు. ఏంటిది? ఇది వాళ్ళ తప్పుడు విధానాలు, తప్పుడు మార్గాలే, తప్పుడు చెడ్డ స్నేహాలే. జ్ఞాపకం చేసుకున్నారు. ఈ రీతిగా చేస్తూ అయితే ఇప్పుడు ఇంత భారం మోస్తున్నటువంటి ప్రజలను అర్థం చేసుకునేవారు ఎంతమంది? పాప ఆయన కష్టంలో ఉందంట అయ్యా, ఆమె బాధలో ఉన్నాడంట ఆయన, పాప ఏదైనా మనం సహాయం చేద్దాం అని చెప్పేసి అర్థం చేసుకొని వారికి భారం మోసేవాడు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఇది ప్రశ్న. అర్థం చేసుకునేవాడు ఉన్నారా? లేదు. సహాయం చేసేవాడు ఉన్నారా? లేదు.
ఇది ఎవరికి అర్థమవుతుంది మరి మనం భారం మోస్తున్నామని? అది అదిగో ఏ దేవుడైతే నిన్ను నన్ను తల్లి గర్భంలో నిర్మాణం చేశాడో ఈ సర్వమానవాడిని సృష్టించిన దేవుడు ఆయనకు మాత్రం అర్థమవుతుంది. అందుకే మన భారము, మన బాధ్యతలు మన అన్ని కూడా భారమై కూర్చున్నాయని, మనం మైలినంతగా ఉన్నాయని చెప్పేసి మనం తలడిపోతున్నామని, కృంగిపోతున్నామని, ఒక మాట చెప్పాలనిపిస్తుంది మీకు. చూడండి, ఇప్పుడు ఈ భారం ఎక్కువైనప్పుడు మనుషులు చేసే పనులు ఏంటి? భారం ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తారు మనుషులు? ఇప్పుడు చాలా మంది భార్య చనిపోతున్నారండి. ఎందుకు? భారం ఎక్కువైపోయింది. భారం మైలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నాయి. ఎంతకాలం అని భరించగలరు? ఎంతకాలం అని చెప్పేసి ఈదుకు రాగలరు? అందుకే మన పెద్దోడు అంటుంటారు, అనేవాడు కదా, సముద్రాన్నైనా ఏదవచ్చును కానీ సంసారాన్ని ఎదురేదంటారు. అదేంది? సముద్రాన్ని ఎదగలరా? మరి ఎందుకన్నారు ఆ మాట? అంటే అది కాసేపు అటు ఇటు తేల్చేస్తుంది, కానీ సంసారం తేల్స్తుందిగా. భర్తను పెట్టి వదిలిపెట్టి పోలేదు భార్య, మరి మా రూటు తప్పి ఏది బిడ్డను వదిలిపెట్టి పోలేదు తల్లి. కుంగి ఏడ తప్ప ఇక ఇంతకంటే నాకు మార్గం లేదు, ఎక్కడ పోయినా అని చెప్పేసి ఏదిగో ఏదేసుకుని చనిపోదామా, ఉరేసుకొని చనిపోదామా, విషం దాగి చనిపోదామా, రైలు కింద పడిపోదామా, అదిగో మరి పెట్రోల్ బస్సు తగలబెట్టుకుందామా అని భారం మొయ్యలేక వారి యొక్క జీవితాలు సాధించడానికి వారు ప్రయాణం చేసుకుంటూ ఉన్నారు. ఇలా జరిగాడు కొంతమంది భారం అయ్యలేక ఏం చేస్తున్నారు? అడ్డదారు దొక్కుతున్నారు. కొంతమంది అడ్డదొక్కుతున్నారు. ఎట్లాగైనా మరి కుటుంబాన్ని మొయ్యాలి కదా అని చెప్పేసి దొంగతనాలు చేసేవాళ్ళు కొంతమంది, దోపిడీ చేసేవాళ్ళు కొంతమంది, ఏమండి చెడ్డ అలవాట్లు పోయి నరహత్య చేసేవాళ్ళు కొంతమంది, రకరకాల పోయి రూట్లు మారిపోతా ఉన్నారు. ఇదన్నా కారణం ఏంటంటే సంసారాలు భారమైపోయాయి, జీవితాలు భారమైపోయాయి. ఈ భారం మొయ్యలేక రకరకాల విధానాలు, అక్రమ సంబంధాలు పోయేవాడు కొంతమంది, ఆత్మహత్య చేసుకునేవాడు కొంతమంది, ఏమండి రకరకాల రూట్లు మారి చెడపని చేసుకుని కొంతమంది ఈ రీతికి పోతా ఉంటే, ఇలా రూటు మారిన వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా పోతే రేపు దైవ రాజ్యానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? అది ప్రశ్న. కరెక్టే, నీ బాధ చెప్తున్నావు, నా బాధ చెప్తున్నాను. భారం ఎక్కువైంది. మరి భారం ఎక్కువైపోయాడు, మరి చనిపోవటమే దాని పరిష్కారమా? చెడ్డ రూట్లో పోవటమే పరిష్కారమా? ఏమండి అపవిత్రంగా జీవించడమే పరిష్కారమా? కాదు కదా. జ్ఞాపకం చేసుకున్నారు. మరి ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకోరు, ఎవరు సహాయం చేయలేరు. అందుకే ఇదంతా ఎరిగిన దేవాది దేవుడు ఉన్నాడే, సృష్టికర్త ఉన్నాడే, మనిషికి లోకానికి అవతరించాడే, యేసుక్రీస్తుని నాము ధరించి ఉన్నాడే, ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? అదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఆ మహానుభావుడు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని మహిమ కలుగునుగాక. జ్ఞాపకం చేసుకుందామండి. ఆ మాట కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాల్లో అక్కడ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, అద్దుగో మంచి పిలుపు ఒక్క ఆయన మాత్రం అర్థమవుతుంది. భారం మోసే ప్రతి దేవుని మహిమ కలుగునుగా. చక్కని మాట చెప్తున్నాడు ఆయన. ప్రజల భారం ఎరిగిన దేవుడు. బాధ్యత మైక తప్పదండి. భర్త బాధ్యత భార్యకు తప్పదు, బిడ్డల బాధ్యత తల్లిదండ్రులకు తప్పదు, పని చేసుకోక తప్పదు, బాధ్యత. కానీ ఈ బాధ్యతలన్నీ కూడా భారంగా మారిపోయిన తర్వాత ఇక అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ఈ భారం మైలు ప్రజలతో అన్నాడు కదా, ప్రయాసపడుతున్న ప్రజలారా, ప్రయాసపడుతున్న కుమారుడా, ప్రయాసపడుతున్న కుమారి అని పిలుస్తున్నాడు. అని ఏమంటాడు ఇక్కడ? నా ఎద్దుకు రండి, నాకు తెలుసు నీ భారము, నాకు తెలుసు నీ వేదన, నాకు తెలుసు నీ కన్నీరు. నువ్వెందుకు కన్నీరు కాస్తున్నావో, నువ్వెందుకు వేదన చెందుతున్నావో, నువ్వెందుకు కుమిలిపోతున్నావో, నీకు వచ్చినటువంటి ఆలోచనలు నువ్వు ఒక విగత జీవిగా మారాలని ఎందుకు ఆలోచిస్తున్నావో నేను ఎరిగి ఉన్నాను కనుక, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కనుక నేను పిలుస్తున్నాను, రమ్మని అని పిలుస్తున్నాను. అలాగే ఉందనే మాట. ఈ యొక్క బాధ్యత భారంగా మారింది. భారము ఏమండి మన జీవితం కుంగతీస్తుంది ఈ కురింగే సమయంలో. అందుకే ఆ చక్కని పిలుపుతో పిలుస్తున్నాడు. ఎక్కడ ప్రయాసపడుతున్న బిడ్డలారా,
భారం మోస్తున్న ప్రజలారా అని అంటూ చదువుదామా, ఆ మాట చదువుకుందామా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఏం చేస్తాడండి? విశ్రాంతి కలుగు చేస్తాడంట. ఇక్కడ చక్కని పిలుపుతో దేవుడు మనం పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? మీ భారమును మోస్తాను రండి అని పిలుస్తున్నాడు. అయితే ఈనాడు ఎంతమంది ఆ యేసుక్రీస్తు వారి యొక్క పిలుపుని తీసుకొని, అదిగో నా భారం అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నా భారం అర్థం చేసుకుని పిలిచే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్తే నా భారం మోస్తానంటున్నాడు కనుక నేను అక్కడికి వెళ్తాను, నా భారం ఆయన మోపుతాను అని ఎంతమంది ఆయన దగ్గర రాగలుగుతున్నారు. కానీ మనం ధన్యులము కాదా? కొద్దిమందివే కావచ్చు. దేవుడే మన ధన్యులము కాదా? ఆ చక్కని పిలుపుని అందుకొని మనం ఆయన బిడ్డగా రావటానికి కృప దొరికింది. ఈనాడు నీకు నాకు భారం లేదా? మీకు భర్తలు లేరా? బిడ్డలు లేరా? బాధ్యతలు లేవా? ఉన్నాయి. మీరు భారం మోయట్లేదా? మోస్తున్నారు. కానీ ఈ భారంలో మనం ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాము? ఎలా ఉండగలుగుతున్నాము? అదుగు ఈ పిలుపుని తీసుకొని, వా నువ్వు నన్ను పిలిచావయ్యా, నన్ను ఇలా పిలిచిన వారు ఎవరు లేరు కనుక నేను ఎందుకు వచ్చి ఉన్నాను అయ్యా, నా భారం మోస్తున్నాను కదని ఈ వాక్యాలు చదువుకుంటూ మనం ఏం చేస్తున్నాము? నిబ్బరం కలిగి ఉండగలుగుతున్నాం, ప్రశాంతంగా మనం ఉండగలుగుతున్నాం, ఆయన వైపు చూడగలుగుతున్నాం. అందుకే ఈనాడు ప్రజలందరూ కూడా ఇదే పిలుపుతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని నమ్మి ఉన్నావేమో, అయితే నీకు ఆహ్వానం ఉంది. ఒకవేళ నమ్మక ఆయన ఎవరు అనుకుంటున్నావేమో, ఇదిగో కులాల మతాలు నీకు ఆపాదించుకు వచ్చిన వారు కాదు ఆయన. ఇదిగో నీ భారం అంతా మోయటానికి నువ్వు మొయ్యలేని భారము ఇది కుంగిపోతా ఉంటే నిన్ను తన ఒడిలోకి తీసుకొని నిన్ను సేద తీర్చడానికి, నీకు విశ్రాంతిని ఇవ్వటానికి వచ్చి ఉన్నాడని చెప్పేసి ఇదిగో ఈ పిలుపు మనకి వినపడుతుంది. జ్ఞాపకం చేసుకున్నావా? నువ్వు కులం అనుకుంటున్నావా? మతం అనుకుంటున్నావా? ఆయన ఎవరు అనుకుంటున్నావా? కాదు. కానీ శ్రేష్టమనే పిలుపుతో ఇదిగో నువ్వే కష్టంలో ఉన్నావో నాకు తెలియదు, ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, ఏ శ్రమలో ఉన్నావో నాకు తెలియదు, ఏ వేదనలో ఉన్నావో నాకు తెలియదు. ఈ సమయంలో నీ ఆలోచనలు నిన్ను ఎటు తీసుకెళ్ళిపోతున్నాయో, నీ జీవితం చాలిస్తే మంచిదని అనిపిస్తుందేమో. నువ్వు ఆలోచన విరమించుకో. నీకు చక్కని పిలుపు ఉంది. యేసు క్రీస్తు వారి ఒక మహానుభావుడు, సృష్టికర్తని దేవదేవుడే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన పిలుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకున్నా. వస్తావా ఈ మధ్యాహ్నం కాల సమయంలో? నీ భారం వైపు నువ్వు చూసుకుంటూ నువ్వు ఇంకా కుమిలి దిగజారిపోతావా? లేకపోతే చక్కని పిలుపుతో ఇప్పించినటువంటి దేవుని నువ్వు చూడగలుగుతావా? ఇదే నీకు ఆహ్వానం. ఇదిగో నీ జీవిత కాలం అంతా నీకు బాధ్యత ఉంటుంది, నాకు బాధ్యత ఉంది. ఈ లోకంలో బాధ్యత లేని మనిషి ఎవరూ లేరు. అయితే కొంతమంది ఏం పట్టదు అనుకొని వాడి బాధ్యత విస్మరించిన వాడికి తప్ప ప్రతి వాళ్ళకి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత భారముగా జ్ఞాపకం చూసుకున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి లంచాలండి, ఏమండి? ఏదైనా అన్యాయం జరిగిందనో, ఏదో సహాయం కావాలనో వెళ్ళిపోతే, ఒకసారి ఏం జరిగిందంటే మేము పొలం కొద్దిగా అమ్ముకుందామని వెళ్ళాం. వెళ్తే అక్కడ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అయ్యా మా పొలం ఎక్కడుందో కొంచెం అడంగులు అంటారు, అంటే అది కొద్దిగా మ్యాప్ గీసి మాకు ఇవ్వండి అయ్యా అని అంటే, అక్కడ అన్నాడు కదా నాకుందేమో 2 ఎకరాల 40 సెంట్లు అప్పుడు ఉంది. దానంటే నాకు 25,000 ఇవ్వమన్నాడు. అక్కడ నాకు 25,000 ఇస్తే నీకు గీసిస్తానంటాడు. అక్కడ నేను 25,000 తీసుకుని ఎట్లా కట్టాలి? అది నాకు భారం కాదా? ఇప్పుడు అతని బాధ్యత ఏంటిది? గవర్నమెంట్ జీతం ఇచ్చి మనకు ఏది అవసరమో మన అవసరం సహాయం చేయటం అతని ధర్మం, అతని బాధ్యత. కానీ ఇప్పుడు అతని బాధ్యత నెరవేర్చడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అది నా మీద భారం మోపుతున్నాడు. ఈ రీతిగా ఎక్కడికి వెళ్ళినా ఇలా అయిపోతే మానవ జీవితాలు ఏమైపోతుంది? అందుకే అకృత్యాలు పెరిగిపోతున్నాయి, అధర్మాలు పెరిగిపోతున్నాయి. ఏమండి? జ్ఞాపకం చేసుకుందామండి. ఎవరు చేయాల్సిన బాధ్యత ఎప్పుడైతే విస్మరిస్తున్నారో అదేమైపోతుంది? ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారండి, బిడ్డలు చేసే పనులు చేయకపోతే అమ్మకి నాన్నకు భారమా తేలిక? భారమే. బిడ్డలు చేసే పనులు బిడ్డలు చేస్తే, భర్త చేస్తే, భార్య చేస్తే, ఎవరి బాధ్యత చక్కగా చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి? భారముగా మారదు కదా. ఈనాడు భారంగా మాట్లాడికింది రూట్లు ఆలోచన మారిపోతాం. జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు మధ్యాహ్నం చెప్పుకున్నామంటే దేవుని బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇప్పుడు కూడా తెలిసి మన భారం ఒకరి మీద మనం వేయకూడదు, వాళ్ళ బాధ పెట్టకూడదు. ఏమండి?
వాళ్ళు నష్టపరచకూడదు, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆయన మహిమ కలుగాక. అందుకు పిలుస్తున్నాడు. తర్వాత ఒక మాట చదువుకుందామండి. ఒక్కసారి కీర్తనల గ్రంథంలోకి బైబిల్ తీద్దామండి. అక్కడ చక్కని మాట ఉందండి. ఇక్కడ మత్తయి సువార్తలో ప్రభువు పిలిచారు కదా, ఏమంటే ప్రయాసపడి భారం మోస సమస్యలారా నా దగ్గర రండి అని. కీర్తన గ్రంథంలో 55:22 కూడా చదువుకుందామండి. 55:22 కీర్తనలో అక్కడ దేవుని మహిమ కలుగును గాక. 55వ అధ్యాయము 22 చదువుకుందామండి. ఇక్కడ భక్తుడు కూడా తన జీవితంలో ఇలాంటి భారం మోసినట్టు దావీదు భక్తుడు ఒక చక్కని మాట అంటున్నాడండి. యేసుక్రీస్తు పుట్టక ముందే ఆయన సృష్టికర్తల దేవుడిని నమ్మిన ఆయనతో నడుస్తూ అక్కడ అంటున్నాడు, అక్కడ నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. ఏమండి అక్కడ నీ భారము దేవుని మీద మోపము, నిన్ను సృష్టించిన సృష్టికర్త మీద, నీకు తండ్రిగా ఉన్న ఆయన మీద మోపము, ఆయనను ఆదుకుంటాడు. ఇదే నీకు శుభవార్త, ఇదే నీకు శుభవార్త. జ్ఞాపకం చేసుకున్నాను. ఒక తల్లి తండ్రి బిడ్డల మీద భారం పెట్టని ఎప్పుడు అనుకోరండి. అయితే బిడ్డలకు బాధ్యత అప్పగిస్తారు. నాన్న స్కూల్కి వెళ్ళు, అది నీ బాధ్యత, చదువుకో నీ బాధ్యత, ఇదిగో ఈ పని చేయి నీకు బాధ్యత అంటారు. కానీ దాన్ని భారంగా చేయాలి ఏ తల్లిదండ్రి కొనుక్కోరు. అలాగే సృష్టికర్త దేవుడు కూడా, మన తండ్రి అయిన దేవుడు కూడా మన మీద భారం ఎప్పుడు మోపడండి, బాధ్యత మాత్రం మనకు అప్పగిస్తాడు. అందుకే నీ బాధ్యత నువ్వు, నా బాధ్యత నేను. ఈ సృష్టిలో ఉన్న మనుషులందరూ కూడా ఎవరి బాధ్యత వారు చక్రము నిర్వర్తిస్తే అది భారముగా మారదు. జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఒకవేళ తెలుసో తెలియక చేసినా ఇది భారముగా మారినా ఏమండి మరలా మనకు తెలియజేసి ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, నీ భారము నా మీద మోపుము. అది ఎవరి వల్ల నీకు భారమైందో, నీకు నువ్వే భారంగా మారావా, లేకపోతే నీ వల్ల కుటుంబానికి భారంగా నీ ప్రవర్తన మారిందా, ఎవరో అన్యాయం చేసి నీకు మొయ్యలేని భారంగా నీకు చేశారా? జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి ఒక టీచర్ గారు మా మీద అభిమానంతో మా ప్రార్థనకు వచ్చే ఆయనకి ఒక ఆయన జామీన్ ఉండి అది చీటీ ఏదో పాడితే సంతకం పెట్టిందంట పాపం టీచర్ గారు. 2 లక్షలకి పెడితే ప్రార్థనకు వస్తానే మంచి భక్తులు కదా అనుకుని పెడితే కట్టింది సంతకం పెట్టి మొదలుకొని ఇక వాళ్ళ రూపాయి కట్టలేదు. ఇప్పుడు ఇతను పాడుకొని తీసుకుని ₹1,00,000 డబ్బులు ఆమె కట్టాల్సి వచ్చింది. ఎవరిదండి పాపము, ఎవరిది భారము? అతను చేసిన దానికి వేరొకళ్ళు మొయ్యవలసి వచ్చింది. అక్రమాలే కదా, అన్యాయమే కదా, స్వార్థమే కదా. జ్ఞాపకం చేసుకో. అందుకే ఎవరెంత స్వార్థపరులైనా, ఎవరు ఎలాంటి వాళ్ళైనా కూడా కానీ భారం మోసేవాడు పక్షాన్ని నిలబడి నీ భారం నేను మోస్తాను, నీ భారం నేను మాత్రం అర్థం చేసుకోగలను, నీకు సహాయం చేయవాడు నేనే అనేటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తులో ఉన్నారు. ఆయన్ను మర్చిపోబాక. నీ భారం మోసేవారని, నిన్ను ఆదుకునేవారని నువ్వు గుర్తుంచుకుంటే నీ బాధ్యతలో ఏది నీకు భారముగా మారిందో, ఏది మహిళకు బాధపడుతున్నావో దాన్ని సహాయం చేసే తండ్రి నీకున్నాడు కనుక ఈ మధ్యాహ్నం కలిసి ఇదే నీకు శుభవార్త. బాధ్యత మనకు తప్పదండి. అది భారముగా మారిందా జ్ఞాపకం చేసుకో. లేకపోతే నువ్వేమైనా ఎవరికైనా భారంగా మారావా, నేనేమైనా భారంగా మారినా అది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరు తిట్టుకుంటున్నారా? మరి ముఖ్యంగా ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా తిట్టించుకునే పరిస్థితికి వెళ్ళకూడదండి. ఎవరితో మాట్లాడించుకునే పరిస్థితికి వెళ్ళకూడదు. మనం మాట పడినా పర్వాలేదు, మన కొంత నష్టపోయినా పర్వాలేదు, 10 రూపాయలు పోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు ఇలాంటి వాడు, వీళ్ళు ఇలాంటి వాడు, వీళ్ళు మంచి సొమ్ము తింటారు, వీళ్ళు స్వార్థపరులు అనే మాట రాకూడదండి. ఇది మన దేవునికి ప్రభుకి అవమానం. జ్ఞాపకం చేస్తూ ప్రియ సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో నీకు బాధ్యత తప్పదు, బాధ్యత వేయవలసిందే. కానీ ఆయా పరిస్థితుల్లో భారంగా మారినప్పుడు ప్రభు వైపు చూడు. ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మాకు ఫోన్లు చేయండి, మేము ఇంకా కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాము. మేమే మీకు సహాయం చేయలేం, కానీ ప్రభువారు సహాయం చేసే ప్రభువారు ఎలా మీకు సహాయం చేస్తారో, ఎలా మిమ్మల్ని ఆదుకుంటారో, మీరు ఎలాగో నెమ్మది కలిగిన జీవితాన్ని మీకు ఇస్తారో అది మీకు నేర్పిస్తాం. ఏమన్నా మహిమ కలుగునుగాక. కాబట్టి పరిశుద్ధాత్మ మీరు మాట్లాడుతుండగా, ఈ మాటలు మనకు అర్థమవుతుండగా ఈ మాట మనకు దాచుకుందామండి. దేవుని వైపు చూసే మనసు మనం కలిగి ఉందామండి. పరిశుద్ధాత్మ వైపు చూసే మనసు మనం కలిగి ఉందామండి. ఆ దేవదేవుని వైపు చూసేయండి, ఆ మాట విని అర్థం చేసుకుందామండి. హల్లెలూయా. అదే ఈరోజు మన అంశం. మన అంశం ఏంటండి? బాధ్యత భారము. బాధ్యత భారము. బాధ్యతలు భారముగా మారుతున్నాయి. ఆ భారం అర్థం చేసుకునే వారు లేరు. ప్రభువారు ఒక్కరు మాత్రం అర్థం చేసుకోగలరు. భారం ఆయన మాత్రం మోయగలరు. కాబట్టి ఆయన మీద మరి తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మన భారము ఆయన మీద మోపుదామండి. ఇదిగో ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో నీ భారము కూడా
దేవుడు మరి ఇష్టపడుతున్నారు. ఆయన వైపు చూస్తావా? అదిగో ఆయన వైపు చేతులు చాపుతావా? నీ భార్య ఇష్టపడుతున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయం నీకు ప్రభు సహాయము చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయన పరలోకాన్ని చేతులు చాచి నీ వైపు చూస్తున్నారు. ఈ కొద్ది మాట ప్రభు దీవించి ఆశించునుగాక. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ గల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘననామములో ఈ మధ్యాహ్న వేళ ఆయన మీ సన్నిధికి వస్తున్నాం. మా మంచి కాపరి, మా మంచి బోధకుడా, మా మంచి తండ్రి అయ్యా, మీరు నా హృదయంలో ఉంచిన ఈ మాటలు ప్రభు బిడ్డలతో పంచుకుంటున్నాను. కన్న తండ్రి సహాయం దయచేయ్యా. నిజమే ప్రభువా, ఈనాడు బ్రతుకులు భారమైపోయాయి తండ్రి. మనుషుల స్వార్థం పెరిగిపోయింది అయ్యా, అవివేకం పెరిగిపోయింది, చెడ్డ స్నేహాలు పెరిగిపోయినాయి ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరు రూటు మారి ఉన్నారు తండ్రి. అయ్యా, నీతిగా న్యాయంగా బ్రతికేవాడు తల్లడిల్లిపోతున్నారు ప్రభువా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయ్యా. ఈ భారం నేను మొయ్యలేనని చెప్పేసి వ్యక్తి జీవితంలో అవుతున్నాను ప్రభువా. అయ్యా, అలా కావాలని తండ్రి నాయన అయ్యా మనుషులను అనుకుంటుంటే అలా అదే పరిష్కారం కాదని మీరు మాట్లాడుతున్నారు. సహాయం దయచేయండి అయ్యా. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లానైతే రమణి మీరు పిలుస్తున్నారు ప్రభా. సహాయం దయచేయండి. నమ్మదగిన దేవుడు, ప్రేమ గల తండ్రి ప్రభా, అత్యంత కృప కనికరం కల తండ్రి, నీవు మాతో ఉన్నావని ప్రభా. ఈ శ్రేష్టమైన మాటలు, మీ దివ్యమైన మాటలు అందరి హృదయాల్లో ప్రభా మీరు నాటింపు చేయండి నాయన. మీ మాటలు కదా ప్రభా, మా మాటలు కాదయ్యా. సహాయం దయచేయండి అయ్యా. భర్తల బాధ్యత మర్చిపోతున్నారు, భారంగా తయారవుతున్నారు. బిడ్డల బాధ్యత మర్చిపోతున్నారు, భారంగా తయారవుతున్నారు తండ్రి. డాక్టర్లు తండ్రి వారి బాధ్యత మర్చిపోతున్నారు, భారంగా తయారవుతున్నారు అయ్యా. ఈనాడు నా తండ్రి వ్యాపారస్తులు వారి యొక్క బాధ్యత మర్చిపోయినా తండ్రి నాయన కల్తీలు చేసి భారంగా తయారవుతున్నారు. ఈ రీతిగా ఏ డిపార్ట్మెంట్ చూసినా నా తండ్రి స్వార్థం పెరిగిపోయినా తండ్రి ప్రభా, ఒక మనిషికి మరొక మనిషి భారంగా మారుతున్నాడు ప్రభా. అయ్యా, అందరితో మీరు మాట్లాడండి, సహాయం దయచేయండి నాయన. నమ్మదగిన దేవుడు, ప్రేమ గల తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రార్థనకు వచ్చిన మా బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది వాటికి అనుభూతున్నారు వారిని కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేసి ప్రభు మీరే మహిమ పొందమని, ప్రతి వారికి శాంతి, నెమ్మది, సమాధానం దయచేసి ప్రభు మీరే మహిమ పొందమని త్వరగా రానయున్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి మా ప్రార్థన మనల్ని మీకే విన్నవించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము ఇక్కడున్న మనకును లోకములో ఉన్న సకల పరిస్థితులను ప్రభు కృప నిత్యం తోడుగా ఉండి నడిపించి బలపరుచును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత నాశనం కలుగును గాక. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించి మీకు తోడుగా మీకు సహాయం చేసి మీకు నెమ్మది దయచేయును గాక.